వీడియోలో నేను చెప్పే ప్రతి విషయం బైబిల్ ఆధారంతోనే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 19 అధ్యాయం. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది సొదొము మరియు గొమొర్రా ఎందుకు నాశనమయ్యాయి. ఆదికాండము 13:13 సొదొము మనుష్యులు యెహోవాకు విరోధముగా మహాపాపులు. ఆదికాండము 18:20 వారి పాపము చాలా గొప్పది. దేవుడు ఈ పట్టణాలను నాశనం చేయాలని నిర్ణయించాడు. దేవునికి స్నేహితుడైన, విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన ఒక సామాన్యుడు ప్రార్థన వలన మార్పు వచ్చింది. అతడు అబ్రహాము. ఆదికాండము 18:23-32 వరకు. 23 అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? 24 ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులుండిన ఎడల, దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? 32 అతడు ప్రభువు కోపపడని ఎడల నేనింకొకమారే మాటలాడెదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకయుందుననెను. అబ్రహాము కొరకు కరుణ కోరాడు. దాని ఫలితంగా దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించడానికి నిర్ణయించాడు. ఆదికాండము 19:12-13 వరకు. దేవదూతలు చెప్పారు, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాము. ఆదికాండము 19:16 యెహోవా కరుణచేత వారిని బయటకు తీసుకొని పోయెను. ఇక్కడ ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చారు. ఆదికాండము 19:17 వెనుకకు చూడకుడి. ఇది కేవలం శారీరక ఆజ్ఞ కాదు, ఇది ఆత్మీయంగా కూడా చాలా గొప్ప హెచ్చరిక. కానీ ఒక షాకింగ్ సంఘటన జరిగింది. ఆదికాండము 19:26 లోతు భార్య వెనుకకు చూసి ఉప్పు స్తంభమయ్యెను. ఎందుకిలా జరిగింది? యేసు కూడా ఈ విషయాన్ని గుర్తుచేశాడు. లూకా 17:32 లోతు భార్యను జ్ఞాపకముంచుకొనుడి అంటే పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనసు తిరిగి వెళ్ళకూడదు. ఇది మనకు మొదటి దేవుని హెచ్చరిక. లోతు తన 2 కుమార్తెలతో కలిసి ఎక్కడికి వెళ్ళాడు? ఆదికాండము 19:30 లోతు తన 2 కుమార్తెలతో గుహలో నివసించెను. వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. చుట్టూ ఎవరూ లేరు. వాళ్ళు ఏమనుకున్నారు? ఆదికాండము 19:31 మన తండ్రి వృద్ధుడు, భూమిపై మనతో చేరువయ్యే పురుషుడు లేడు. ఇది వారి ఆలోచన స్థితి. వాళ్ళు భయపడ్డారు. ప్రపంచం అంతమైపోయిందని అనుకున్నారు. అప్పుడు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆదికాండము 19:32 మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగచేసి కొందము రమ్మని చెప్పెను. ఇది ముందుగానే మాట్లాడుకొని చేసిన పని. మొదటి రాత్రి. ఆదికాండము 19:33 ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో, ఎప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. రెండవ రోజు. ఆదికాండము 19:34-35 వరకు. చిన్న కుమార్తె కూడా అదే చేసింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. లోతుకు ఇది తెలియదు. అతను మత్తులో ఉన్నాడు. ఈ సంఘటన మనకు చూపించేది భయం మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుంది. లోతు పాపము మరియు ఆయన కుమార్తెల పాపం యొక్క ఫలితం ఏమిటో పరిశీలన చేద్దాం. ఆదికాండము 19:36 ఇదే 2 ఏకైక మార్గమని కుమార్తెలు నీకు తమ తండ్రి ఖచ్చితంగా ద్వారా తెలుసా? గర్భవతులయ్యారు. వంశం వారి దానిపై ద్వారా ఆధారపడి పుట్టినవారు ఉంది. ఎవరు? మనం ప్రణాళికను ఆదికాండము అనుసరించాలి. 19:37 పెద్ద కుమార్తె కుమారుడు మోయాబు. ఇదే ఆదికాండము ఏకైక మార్గమని నీకు ఖచ్చితంగా తెలుసా? 19:38 అవును, చిన్న కుమార్తె వంశం కుమారుడు దానిపై ఆధారపడి ఉంది. బెన్నమ్మి. మనం ప్రణాళికను ఇవాళ మనం అనుసరించాలి. వింటున్న మోయాబీయులు, అమోనీయులు ఇక్కడ్నుంచే ప్రారంభమయ్యారు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, దేవుడు ఎందుకు దీనిని ఆపలేదు?
ఇక్కడే అందరూ కూడా దేవుని ఉద్దిని ఉద్దేశమును అపార్థము చేసుకొనుచున్నారు. బైబిల్ ఈ సంఘటనను సమర్థించదు, కేవలం వివరించుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 15:4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిన వన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి. 1 కొరింథీయులకు 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే ఇది మనకు హెచ్చరిక. లోతు ఒకప్పుడు నీతిమంతుడు, కాని అతను చేసిన ఒక తప్పు, పాప పట్టణం దగ్గర నివసించడం, దాని ప్రభావం అతని కుటుంబంపై పడింది. చివరగా సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారణ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. ఈ లోతు చరిత్ర మనకు చెప్పేది హెచ్చరిక మరియు జాగ్రత్త ఏమిటంటే, పాపపు సమాజంతో కలిసి ఉండవద్దు. కీర్తనల 1:1-2 వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. భయంతో కాదు, విశ్వాసంతో జీవించండి. మీరు ఈ వీడియో నుండి ఏం నేర్చుకున్నారు? కామెంట్లో తప్పక రాయండి. ప్రభువు మీకు ఆశీర్వదించుగాక.